రికార్డింగ్ నెంబర్ 25. శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 3rd చాప్టర్ అయిన కర్మయోగంలో 6వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. నియమించబడిన జ్ఞానేంద్రియములు. నియమించబడిన జ్ఞానేంద్రియములతో చేయబడే పనులు కర్మలు అంటే బుద్ధిలో అణిగిన మనస్సులో అణిగిన ఇంద్రియాలు అన్నీ వివేకంతో హద్దుల్లో ఉండి చేసే ఏ పనినైనా కూడా కర్మయోగము అంటారట. అంటే అన్నీ వాటి హద్దుల్లో ఉన్న ఏది మనని మించి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోలేదు. ఆ హద్దుల్లో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ కూడా బుద్ధిలో అణిగిపోయినటువంటి స్థితిలో చేసే ఏ పనైనా సరే కర్మయోగము. రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా చేసే ఏ పనైనా సరే, ఫలితాన్ని ఆశించని పని చేయబడే పని అంతా కూడా కర్మయోగము అంటారట. దాన్ని యోగం అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు అంటున్నారు. జ్ఞానేంద్రియాలు అవలంబించిన దాన్ని కర్మేంద్రియాలు ఆచరించాలిట. జ్ఞానేంద్రియాలు అంటే చూసే శక్తి, వినే శక్తి. ఏ ఇంద్రియం ద్వారా, ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం చూసే శక్తిని పొందుతున్నాం, మాట్లాడే శక్తిని పొందుతున్నాం, దాన్ని జ్ఞాన ఇంద్రియాలు అంటారు. అదే ఫిజికల్కి వచ్చినప్పుడు కన్ను, ముక్కు, చెవి, నోరు అట్లా చెప్పుకుంటాం. సో ఎంత చక్కగా చెబుతున్నారంటే, జ్ఞానేంద్రియాలు ఏది అనుకున్నాయో, కన్ను దేన్ని చూడాలని కన్ను నిర్ణయం చేసుకున్నాయో, మనస్సు జ్ఞానేంద్రియం ద్వారా దేన్ని చూడాలని డిసైడ్ చేసుకుందో అదే చూడాలట. కర్మేంద్రియాలు ఆచరించాలట. కర్మేంద్రియాలంటే కన్ను, మనస్సు దేన్ని చూడమంటే అదే చూస్తుంది, ఇంకోటి చూడదన్నమాట. చాలా చక్కగా చెప్తున్నారు. అంటే కంట్రోల్లో ఉన్నటువంటి, హద్దుల్లో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. జ్ఞానేంద్రియాలంటే ఆ చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే గొంతులో నుంచి శబ్దం రావాలంటే మన చేతుల్లో పనే, దానంతట అది వస్తోంది కాబట్టి మనం వాడుకుంటున్నాం ఈ ఇంద్రియాలన్నీ. అలాగే నోరు, గొంతు ఇచ్చాడు, ఫిజికల్ బాడీ ఇచ్చాడు కదా భగవంతుడు. నోరు, చెయ్యి, కాలు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాలు బయటికి ఫోకస్ అవుతాయి. అది చాలా హద్దుల్లో ఉన్నప్పుడు అదే యోగం అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఎంత చక్కగా చెబుతున్నారంటే, జ్ఞానేంద్రియాలు దేన్ని చేద్దామనుకున్నాయో దాన్ని కర్మేంద్రియాలు ఆచరించాలి. మనస్సు ఇంద్రియాలతో కలవకూడదు అని చెప్తున్నారు. మనస్సు ఇంద్రియాలతో కలిసినప్పుడు ఏమవుతుంది, అంతా గడబిడ అవుతుంది, పెండ్యులం అయిపోతుంది. పెండ్యులంలాగా అటు ఇటు, తక్కెడలాగా, త్రాసులాగా అటు ఇటు ఊగటం మొదలు పెడుతుంది. అందుకని ఇంద్రియాలతో కలవకూడదంటే ఏకముఖ ప్రజ్ఞగా ఫోకసింగ్ అట్లా ఉండాలి. చెదరని ఆచరణ వస్తున్నప్పుడు ఇంద్రియాలు మనసుతో స్వీకరింపబడిన పరిస్థితి. ఇంద్రియాలన్నీ మనసులో అణిగి ఉన్నాయి, మనస్సు విడిగా ఉండి దాంతో కల్తీ అవల. ఎంత బాగా చెబుతున్నారు. అది యోగం మొట్టమొదట స్టార్ట్ అయ్యే పద్ధతి. ఎట్లా చెబుతున్నారంటే, కళ్ళ ఎదురకుండా అందమైన వస్తువుని కన్ను చూస్తుంది, కంటి ద్వారా మనస్సు చూస్తూ ఉంటుంది. ఇది స్వభావం ద్వారా జరిగే ప్రేరణ. అప్పుడు చూడటం అనే కర్మ జరుగుతోంది. చూచిన వస్తువు మీద రాగము, ద్వేషము ఏర్పడతాయి. అంటే ఇష్టమో అయిష్టమో ఏర్పడతాయి. అలా జరగకూడదు. మనం ఇది పొరపాటు, మనం భగవద్గీతలో చదువుకున్నాం, ఇలా ఏర్పడకూడదు కదా అని కళ్ళు మూసేసుకుంటాం. కానీ మనసులో పడిన ముద్ర పోదు కదా. అటువంటప్పుడు కన్ను, ముక్కు, నోరు, చెవులు మూసుకున్న మనస్సు దాని మీదే ఉంటుంది కాబట్టి అది పద్ధతి కాదు అంటున్నారు. అట్లా కాకుండా మనస్సు ఒక మంచి విషయం మీదకి మరల్చినప్పుడు దృష్టి అటు ఇటు పోదు. కాబట్టి చూసే వస్తువు వైపు మనస్సు లాగకుండా ఉంటుంది. ఒక చోట నిలబడిన మనస్సు ఇంద్రియాలను, కర్మలను కూడా నియమించినందువల్ల వ్యక్తి స్వభావం కూడా చాలా న్యాచురల్గా నియమించబడుతుంది, న్యాచురల్గా మలచబడుతుంది. ఇలా సామ్యం ఏర్పడటాన్ని యోగం అంటారు అని చెబుతున్నారు. ఈ రకంగా నియమించబడిన కర్మల వల్ల, అంటే పనుల వల్ల సర్వము చక్కబడుతుంది.
సాంఖ్యంతో కర్మను, కర్మతో సాంఖ్యాన్ని ముడిపెట్టాల్సిన పని ఏమీ లేదు. నామజపం చేసేవాడికి మనస్సు నిలవకపోతే సంగీతంతో జతపరచాలిట. అలా చేసిన వాడికి మనస్సు నామజపంలో లయమవుతుంది. ఇంద్రియ ప్రవృత్తులు మనస్సులో లయం అవటం జరుగుతూనే ఉంది కదా. మన సంగీతం వినేప్పుడు ఎక్కడుంటాం? మనం ఉండం. అసలు సంగీతమే ఉంటుంది. ఒక తన్మయత్వంలో మన మనస్సు లయమైపోయి ఉంటుంది. మనకు కూడా చాలాసార్లు అనుభవం అయి ఉంటుంది. మనకిష్టమైన సంగీతం వినేటప్పుడు లేదా అద్భుతమైన ఒక దృశ్యాన్ని చూసినప్పుడు మనం ఉండం. అలా నోరు తెరుచుకుని చూస్తూ నిలబడిపోతాం. లయం అవటం అంటే అదన్నమాట. అట్లా చాలా క్లియర్గానే ఉంటుంది. మనం కూడా చేద్దాము అనుకుంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ చెయ్యాలా వద్దా అని కాక నియమించబడుట, లయించుట అనే దానికి సంబంధించింది. ఇది జరిగేటట్టుగా మలచవలసిందే కానీ మనమేదో బలవంతంగా చేసేది కాదు. ఇది మనస్సుని అణచటం కాకుండా మనస్సుకి ఒక ఆకర్షణతో జరగాలి. దీనికి బుద్ధి నుంచి బయలుదేరిన నియతి కారణం కావాలి అని చెప్తున్నారు. 6వ శ్లోకం అయిపోయింది. 7వ శ్లోకానికి వచ్చాం ఇప్పుడు. ఈ 7వ శ్లోకంలో మొట్టమొదటగా నియమం కర్మేంద్రియాల మీద కాకుండా, అంటే కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు వీటి మీద కాకుండా జ్ఞానేంద్రియాల మీద పెట్టాలి. దీనికి ఒక ఉపాయం చెబుతున్నారు. కర్మేంద్రియాలను నొక్కి పట్టడం అంటే ఏంటి? పక్కన గుమగుమలాడే నెయ్యితో చేసిన చక్కని తీపి పదార్థం నోరు ఊరిస్తోంది. ముక్కుకి ఆ కమ్మని వాసన మనస్సును లాగేస్తోంది. కానీ భగవద్గీతలో పరమాత్మ ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పారు గనక నేను అటువైపు చూడను, అది తినను అని గట్టి నిర్ణయంతో దూరంగా జరిగి వెళ్ళిపోవటం, లేకపోతే అసలు ఇంకా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవటం అనే దాన్ని నొక్కి పట్టడం అంటున్నారు. అంటే నీకు అన్నీ ఎదురుగుండా ఉన్నా కూడా మనస్సు లాగుతున్నా, ముక్కు వాసన చూస్తున్నా నువ్వు అది వద్దు అని దేహాన్ని ఆపుతున్నావు, పనిని ఆపుతున్నావు. కానీ అటు వెళ్ళినా మనస్సు సాగదు. మాటికి గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్కడైనా అదే తీపి పదార్థం కనపడ్డప్పుడు మళ్ళీ గుంజుతుంది. అట్లా కనిపించినప్పుడల్లా అదో సమస్య. దాన్ని దూరంగా నెట్టుకుంటూ పోవటం అది నియమానికి సరైన పద్ధతి కాదు. అది నొక్కి పెట్టడం అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా బలవంతంగా నొక్కి పెడితే, ఇంకా మాట్లాడితే జంతువుల్ని కూడా బలవంతంగా మనం నొక్కి పెడితే, కట్టేస్తే గట్టిగా, అది ఎదుర్కొనేటప్పుడు రెట్టింపు బలంతో వస్తుంది. అట్లా చేసుకోకూడదు మనం. అది పద్ధతి కాదు. నొక్కి పట్టకూడదు. మనోహరమైన సాధన ఉండాలంటున్నారు. మనోహరం అంటే మనస్సును హరించే సాధన కావాలి. కృష్ణ పరమాత్మని మనోహరుడు అంటారు. ఆయన రూపం ఒకసారి అద్భుతమైన చక్కదనం, అందం, ఆ విగ్రహాన్ని తలుచుకుంటే చాలు మనస్సు హరించబడుతుంది. నిజానికి ఆయన పేరే మనోహరుడు. అంటే సాధన మనస్సును హరించేదిగా ఉండాలి అని చెప్పి చాలా చక్కగా చెబుతున్నారు. దాని గురించే లలిత కళలు, షోడశ ఉపచార పూజలు, ధూపదీప నైవేద్యాలు, సుగంధ ద్రవ్యాలు, చక్కటి ప్రసాదం, కళ్ళకు ఆనందం కలిగించే దేవతామూర్తుల చిత్రపటాలు, విగ్రహాలు, అవన్నీ కూడా మనస్సును హరించే చక్కటి సాధనలే. అందుకే వచ్చినాయి అవన్నీ కూడా. ఇంకా మనస్సు మొట్టమొదట ఇంద్రియాలని తొక్కిపట్టడం కాకుండా పనుల పైకి మరలించాలి. ఏదో చక్కని పని, మంచి ఆ పనికి గల ఫలితాన్ని కోరకుండానే పనులు చేయాలి. తప్పకుండా మామూలు సమయంలోనూ అలాగే చేయాలి. పర్టికులర్గా సాధకులు అనబడే వాళ్ళు ఆ మనస్సును మరలించటానికి ఫలితము కోరని పనులు ఆచరించాలట. ఫలితం కోరటం అంటే మనకు లంచం తీసుకోవటం అనే అర్థం అని క్లియర్గా చెప్తున్నారు. ఫలితం కోరటం అంటే లంచం తీసుకోవటం. లంచం తీసుకునే అధికారుల మీద కింద పనిచేసే గుమస్తాలకు ఏం గౌరవం ఉంటుంది? మనకు మటుకు ఫలానా వాళ్ళు లంచగొండి అంటే మనకు కూడా గౌరవం ఉండదు కదా. మరి ఫలితాన్ని ఆశించి ఏ పనైనా చేయటము అంటే లంచం అడిగినట్టే అని చెబుతున్నారు. అంటే మంచి పనైనా నీకు ఫలితం రాకపోతే నువ్వు చెయ్యవన్నమాట. నీకు ఆ ఫలితం వస్తేనే నువ్వు వచ్చేస్తావు. అంటే లంచం కోసం పనులు చేయటానికి దీనికి ఏమీ తేడా లేదు. ఫలితం ఆశించని పనులు సాధకుడికి ఎంతో మేలు చేకూరుస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటే
నాకు మళ్ళీ మన అజ్జా గారు గుర్తుకొస్తున్నారు. పుత్తూరు ఆశ్రమాన్ని పవిత్రం చేసిన అజ్జా గురించి ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. మళ్ళీ ఇదివరకు చెప్పుకున్న మాట అయినా ఇది కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఫలితం కోరని పనులు వారు వచ్చిన వాళ్ళందరి చేత చేయించేవాళ్ళు. ఈ పుత్తూరులో ఉన్న ఆశ్రమంలో వచ్చి గడ్డి బీకిన, కలుపు తీసిన, మట్టి మెత్తిన అమెరికా వాళ్ళకి, యూరప్ వాళ్ళకి ఏం ఫలితాన్ని ఆశిస్తారు? వాళ్ళు ఏం ఫలితం ఆశించి వాళ్ళు ఇక్కడ వచ్చి పనులు చేస్తారు? ముట్టుకుంటే కందిపోయేట్టుగా ఉన్న వాళ్ళందరూ వంగి కష్టపడి శ్రమ చేయటం అనేది ఎందుకు అంటే ఇందుకు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఫలితం కోరకుండా ఏ పనైనా చేయదు. ఈ పని ఆ పని అని కాదు. అది చాలా గొప్ప శ్రేయస్సుని చేకూరుస్తుంది మనకి. అందువల్ల ఎవరు వచ్చినా సరే తోట క్లీనింగు, గడ్డి బీకటం, అనవసరమైన కలుపంతా తీసేయటం, మట్టి మెత్తి గోడలు కట్టడం, ఎక్కడి నుంచి ఎంత గొప్పవాళ్ళు ఎట్లా వచ్చినా ఆయన ఇవన్నీ ఎందుకు చేయమంటున్నారో ఆయనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు ఆయన ఎందుకు చెప్తున్నారు. నాకు కూడా తెలియలేదు ఇవాళ దాకా ఎందుకు అట్లా చెప్తున్నారు అనిపించేది. అంటే ఫలితం కోరని పనికి అంత శ్రేష్టత్వం ఉందన్నమాట. అది ఏ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. సో తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే తెలియకుండా చక్కగా ఒక నియమంలోకి నెడుతూ ఉన్నారు ఆయన అన్నమాట, నెట్టేవారన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ ఫలితాల యందు ఆసక్తి లేని పనులే చేయాలి అని ఎంతో క్లియర్గా భగవద్గీత అంతటి దాంట్లో నిర్దేశించారు. ఫలితం కోరటం అంటే ఏదో ఆశించి, లంచం ఆశించి పనులు చేయటం అని చెబుతున్నారు క్లియర్గా. ఈ ఫలితం ఆశించని పనులు దేవుని పూజ, పూజా ద్రవ్యాల సేకరణ, దేవుడి కోసం పూల తోటలు పెంచటం, దేవాలయాన్ని కడిగి తుడవటం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదే కర్మేంద్రియాలకు చక్కని శిక్షణ ఇవ్వటం అని అంటున్నారు. తనకని ఎటువంటి ఫలితము ఆశించని పనులు. ఎంత చక్కని మాట ఇక్కడ చెప్పారో మాస్టర్ గారు. ఇటువంటి ఫలితం కోరని పని, ఇటువంటి సాధన వల్ల స్వామిత్వము నుండి జారని మైత్రి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఏర్పడుతుంది. మనకి ఒక మిత్రత్వం వస్తుంది, ఒక స్నేహం కలుగుతుంది. దేంతో? మన స్వామిత్వమేమో పోదు, మన మాస్టర్గానే ఉంటాం కర్మేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద. అక్కడ ఎటువంటి తేడా ఉండదు. స్వామిత్వము అనేది పోదు, మనం స్వామిగానే ఉంటాం, మన హెడ్గానే ఉంటాం, మన మాస్టర్గానే ఉంటాం. అక్కడి నుంచి జారం. కానీ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో ఒక స్నేహం ఏర్పడుతుంది, మైత్రి ఏర్పడుతుందిట. ఇంద్రియములతో మైత్రి, అప్పుడు అవి మిత్రునిలాగా అనుకూలంగా ఉంటాయిట. అనుకూలంగా ఉన్న ఇంద్రియాలు మనస్సుకు సమర్పణ చేస్తాయిట. మనస్సు బుద్ధికి సమర్పణ అవుతుంది. ఎంతో చక్కగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇలా చేసుకోవాలి కానీ బలవంతంగా వాటిని నొక్కి పట్టడం కాదు. అది సేఫ్ కాదు. ఎప్పుడప్పుడు అవి వెనక్కి వస్తాయి మళ్ళీ అంటున్నారు. 7వ శ్లోకం పూర్తయిపోయింది. 24వ రికార్డింగ్ నెంబర్ కూడా పూర్తయిపోయింది మనకి.